ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నిజంగా సంతోషకరమైన రాష్ట్రంగా మార్చుతారా? నిజంగా రాష్ట్ర ప్రజలకు సంతోషం చేకూర్చే నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారా? రైతులు పడుతున్న ఇబ్బందులు ఆయనకు కనిపించడం లేదా? కేసీఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య తమాషా ఆలోచనలు వస్తున్నాయి. అవి కొన్ని వినడానికి బాగానే ఉంటాయి, మరికొన్ని ఇదేమిటి ఈయనలో చాదస్తం పెరుగుతుందేమిటి అన్న అభిప్రాయం కలుగుతుంది. 2029 నాటికి హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదం ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో 2029 నాటికి అంటే ఇంకా 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని అనుకోవాలి. చంద్రబాబు అప్పటి వరకు అధికారంలో ఉంటారా ఉండరా అన్నది పక్కన పెడితే అలా కోరుకోవడం వరకు తప్పులేదు, కానీ అది సాధ్యమేనా అన్నది కూడా ఆలోచించాలి. ఏపీలో అప్పటికి ఇక పేదరికం ఉండకూడదన్నమాట, పేదలు కనిపించకూడదన్నమాట. అలా జరిగితే అద్భుతమే, కానీ అది అసాధ్యమైన సంగతిని మనం మర్చిపోకూడదు. జనాన్ని ఏదో ఒక స్లోగన్తో మభ్యపెట్టడానికైతే ఉపయోగపడవచ్చు. నిజంగానే చంద్రబాబు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయనక్కర్లేదు. ప్రజలు అన్హ్యాపీకి గురయ్యేలా నిర్ణయాలు చేయకుండా ఉంటే చాలు, ఎవరి బతుకు వారే బతుకుతారు. రాజకీయ నేతలంటే గౌరవం లేని పరిస్థితి ఏర్పడుతున్నది. దానికి కారణం నేతలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి అభిప్రాయం కలగడమే. ఏపీ వరకు ఆ విషయంలో ఘనాపాటి చంద్రబాబు అన్న భావన ఉంది. అసాధ్యమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలు మార్చకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆయనపై నమ్మకం పెరిగేది, గౌరవం పెరిగేది. కానీ అలా జరగడం లేదు. గతంలో విజన్ 2030 అంటూ హడావుడి చేసి ఆయా సంస్థలకు కోట్ల రూపాయల కన్సల్టెన్సీల పేరుతో ఖర్చు పెట్టారు. ఇప్పుడు కూడా అనేక మంది కన్సల్టెంట్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారు తయారు చేసే నినాదాలను పుచ్చుకొని చంద్రబాబు అంతా అయిపోయిందని భ్రమపడి జనాన్ని కూడా భ్రమపడమంటున్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఆర్థిక నగరాలంటూ మరో వార్త వచ్చింది. అందులో రాయితీలపై ఇళ్లు కూడా కట్టిస్తారట. మరో విశేషం కనిపించింది, ఆదర్శ రైతులకు ఎంఫిల్ పిహెచ్డీలు కూడా ఇస్తారట. నిజంగానే ఎక్కడైనా ఒకరిద్దరు బాగా వ్యవసాయం చేసి వృద్ధిలోకి వస్తే వారిని గౌరవించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలా కాకుండా ఏకంగా పిహెచ్డీ ఇద్దామని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటివి విన్నప్పుడు ఆయన కాస్త చాదస్తం పెరిగిందేమో అన్న భావన కలిగే ప్రమాదం ఉంది. బ్యాంకులు రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదేదో మొదటిసారి అన్నిట్లో ఆయన మాట్లాడుతున్నారు. గత 2 ఏళ్లుగా రైతుల రుణాలు మాఫీ కాక బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక రైతులు ఇబ్బంది పడుతున్న సంగతి చంద్రబాబుకు తెలియదా అన్న ప్రశ్న వస్తుంది. తెలిసినా అలా తెలివిగా మాట్లాడితే రైతులు తామిచ్చిన హామీల గురించి మర్చిపోతారన్న అభిప్రాయం కూడా ఉండి ఉండవచ్చు. అలాగే వృద్ధి రేటు ఎంత సాధించామో అంత సాధించామని ప్రచారం చేసుకుంటే సరిపోదు. వాస్తవ అభివృద్ధి ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. చీఫ్ కమాండర్గా ఉంటానని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి ముఖ్యమంత్రి ఉద్యోగం వరకు అన్ని శాఖల్లో తానే పనిచేస్తానన్న భావనతో ఉన్నట్లు కనబడుతుంది. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పేరుతో చంద్రబాబు అధికారులను విసిగిస్తున్నారని ఆయనకు మద్దతిచ్చే ఒక పత్రిక కథనాన్ని ఇచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదం వినడానికి బాగానే ఉన్నా చంద్రబాబు ఒక్కరూ హ్యాపీగా ఉంటే అంతా హ్యాపీగా ఉన్నారనుకుంటేనే సమస్య అవుతుంది.